సూర్యాపేట జిల్లాలో అక్రమంగా చిన్నారులను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంతానం లేని దంపతులను టార్గెట్ చేసి ఈ దందా నిర్వహిస్తున్నట్టు తేల్చారు పోలీసులు. ఒక్క శిశువుకు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు 18 మంది పిల్లలను అమ్మినట్టు నిర్ధారించారు. వారిలో 10 మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దందాపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లాలో అక్రమంగా చిన్నారులు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంతానం లేని దంపతులను టార్గెట్ చేసి ఈ దందా నిర్వహిస్తున్నట్టు తేల్చారు పోలీసులు. ఒక్క శిశువుకు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు 18 మంది పిల్లలను అమ్మినట్టు నిర్ధారించారు. వారిలో 10 మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దందాపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లాలో అక్రమంగా చిన్నారులను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంతానం లేని దంపతులను టార్గెట్ చేసి ఈ దందా నిర్వహిస్తున్నట్టు తేల్చారు పోలీసులు. ఒక శిశువుకు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు 18 మంది పిల్లలను అమ్మినట్టు నిర్ధారించారు. వారిలో 10 మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దందాపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఇతర రాష్ట్రాల నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాలో అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ప్రధానంగా కూడా సంతానం లేని దంపతులే టార్గెట్ గా సాగుతున్న ఈ దందాకు సంబంధించి ఒక్కో శిశువు నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు కూడా ఈ ముఠా సభ్యుల నుంచి కూడా వివరాలను సేకరించారు పోలీసులు. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో దాదాపు 25 మంది చిన్నారులను అమ్మినట్లు కూడా నిర్ధారణ చేశారు. ఇంకా 10 మంది చిన్నారులను వారిని గుర్తించారు. వారి పోలీసుల ఆధీనంలోకి ఉంచుకున్నారు. ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు కొనుగోలు చేశారో పిల్లల్ని, వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. వారిని విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఈ విచారణ కొనసాగించాల్సి ఉన్నది. సూర్యాపేట పోలీసు అదుపులో ఈ ముఠాకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 18 మంది ఉన్నట్లు మనకు సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారు, ఇక దీని వెనకాల ఈ రాకెట్ వెనకాల ఎవరెవరు ఉన్నారనే దాని మీద జిల్లా ఎస్పీ నరసింహన్ తో పాటు పోలీస్ టీం మొత్తం కూడా ప్రత్యేకంగా విచారణ కొనసాగిస్తుంది. ఈ పిల్లల అమ్మకాలకు సంబంధించి చట్టబద్ధంగా వ్యవహరించకుండా అక్రమంగా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అదేవిధంగా ఈ పిల్లల కొనుగోళ్లకు సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారాయి, దీంట్లో ప్రధానంగా కూడా ఎవరెవరు ఉన్నారనే దాని మీద మాత్రం పోలీసులు ఆరాధిస్తున్నారు. మరికొద్ది సేపట్లో జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ కు సంబంధించి వీళ్ళందరూ కూడా అక్కడికి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కడెక్కడి నుంచి అయితే పిల్లలను కొనుగోలు చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వచ్చి చేరుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఇతరులకు ఎవరికి కూడా వివరాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కొనుగోలు చేసిన సందర్భాలు కావచ్చు, అదేవిధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే విషయాలను మాత్రం పోలీసులకు మాత్రమే వాళ్ళు వివరిస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ పూర్తయినట్టు తెలుస్తుంది సూర్య. ఇంకా మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ నరసింహన్ చెప్పనున్నట్టు తెలుస్తుంది సూర్య.